ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విపక్షాలపై సంధిస్తున్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు అక్రమాలకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ ఆధారాలతో సహా బయటపెట్టడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపింది. ఒకప్పుడు ఎదురులేని నాయకుడిగా వెలిగిన పెద్దిరెడ్డిని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నిస్తూ రాష్ట్ర సంపదను దోచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం కూటమి ప్రభుత్వం యొక్క దూకుడును సూచిస్తుంది. అటవీ భూముల్లో గెస్ట్ హౌస్లు నిర్మించి ప్రకృతిని విధ్వంసం చేసిన తీరుపై పవన్ కళ్యాణ్ తన పర్యటనలో చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులు గట్టి ఎదురుదెబ్బగా మారాయి. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు యథేచ్ఛగా సాగించిన అరాచకాలను ఎండగట్టడంలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో నిలుస్తున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానాలు మరియు ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాలన కంటే ప్రజలకు సేవకులుగా ఉండాలే తప్ప రాజభవనంలో దాక్కునేవారు కాదని జగన్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సామాన్య జనంలో బలంగా వెళ్ళాయి. అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు జగన్ హయాంలోని అవినీతిని మరియు వ్యవస్థలను నిర్వీర్యాన్ని ఎత్తి చూపాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఇక్కడి నుంచే మొదలైందని ఆయన హెచ్చరించడం భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ యొక్క ఈ పదునైన వాగ్దాటి కేవలం విమర్శలకే పరిమితం కాకుండా చట్టపరమైన చర్యల దిశగా కూడా అడుగులు వేయడం ఆసక్తికరం. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ సాగిస్తున్న ఈ ప్రయాణం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వ్యూహాలను పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధత తోడవడం వల్ల ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరుగుతుంది. గత ప్రభుత్వం జరిగిన తప్పులు సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి వీరిద్దరూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ అటవీ, పర్యావరణ మరియు పంచాయతీరాజ్ శాఖల ద్వారా క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఈ ద్వయం కలిసి చేస్తున్న పోరాటం వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పెద్దిరెడ్డి వంటి ఉద్దండులపై పవన్ కళ్యాణ్ గురిపెట్టడం వెనుక రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించాలనే బలమైన సంకల్పం కనిపిస్తుంది. తప్పు చేసిన వారు అంతటి వారైనా సరే శిక్ష తప్పదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడిగానే కాకుండా ఒక పరిణితికి చెందిన నాయకుడిగా ఎదిగి తనపై ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా జగన్ మరియు ఆయన అనుచర వర్గం చేసిన తప్పులను విచారణను వేగవంతం చేస్తామని పవన్ కళ్యాణ్ ఇస్తున్న సంకేతాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరియు మరింత వేడెక్కిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తాయనడంలో ఎట్లాంటి సందేహం లేదు.